మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి మహిళల ఆర్థిక స్వతంత్రానికి కుల వివక్షతకు కృషి చేసిన మహనీయురాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ రోజు గౌరవ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో విద్యను అభ్యసించి ఉపాధ్యాయురాలుగా సేవలు అందించారని అన్నారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మహిళల విద్య కోసం కృషి చేస్తూ ఎన్నో పాఠశాలలు సామాజిక సేవలు చేశారని కొనియాడారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి స్వగృహంలో ఆమెకు ఘన నివాళిని అర్పించాం. ఈ సందర్భంగా 50 మంది మహిళా ఉపాధ్యాయులందరూ కూడా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సావిత్రిబాయి పూలే ఆ రోజుల్లో మూఢనమ్మకాలు బాగా విస్తరించి ఉన్నటువంటి భారతదేశంలో స్త్రీ విద్యను వద్దని కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో మహా గనులను ఎదిరించి స్త్రీ విద్యను ప్రోత్సహించి స్వయంగా ఆమెనే ఒక ఉపాధ్యాయురాలుగా స్త్రీలకు విద్య నేర్పే క్రమంలో మొట్టమొదటి మహిళగా నిలిచినటువంటి సావిత్రిబాయి పూలే గారికి మన 50 మంది మహిళలందరికీ కూడా ఆదర్శం. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో నిరక్షరాస్యులు లేని మహిళలను తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ఈ నవయుగ మహిళలు తీసుకోవాలని పిలుపునిస్తూ అందరికీ కూడా ఆమెకు ఘన నివాళులను అర్పిస్తూ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.